వెల్కమ్ టు 108. నేను మీ లక్ష్మణ్ని. ప్రపంచంలోని అతిపెద్ద జాతరలో నాగోబా జాతర, సమ్మక్క సారక్క జాతరలే ముందుంటాయి. పూర్వము ఆదివాసి గిరిజనులు జరుపుకునే ఇవి రెండు పండుగలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను పొందాయి. ముఖ్యంగా నాగోబా జాతర విషయానికొస్తే 10 రోజుల పాటు జరుపుకునే ఈ జాతరలో గోండు గిరిజనులు, ఆదివాసులంతా భక్తి శ్రద్ధలతో నాగోబాకు పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ అమావాస్య రోజు ప్రారంభమవుతుంది. అయితే గోండు గిరిజనులంతా సర్పజాతిని ఎందుకు పూజిస్తారు? ఈ జాతరను ఘనంగా జరుపుకోవడానికి కారణమేంటో, ఈ జాతర విశిష్టత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ఉంటుంది. అదే మండలానికి చెందిన కేస్లాపూర్ అనే గ్రామంలో నాగోబా దేవాలయం ఉంటుంది. ఆ గ్రామంలో కేవలం 400 కంటే తక్కువ మంది గిరిజనులే జీవిస్తారు. కానీ జాతర సందర్భంగా ఆ గ్రామానికి ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వస్తారు. పుష్యమాసం అమావాస్య రోజున ప్రారంభమయ్యే ఈ నాగోబా జాతరను సందర్శించి నాగోబాను పూజిస్తే జీవితంలో అన్ని రకాల సమస్యలు దూరమయ్యి, పంటలు బాగా పండి, రోగాల నుంచి, తీవ్ర అనారోగ్యం నుంచి, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని గిరిజనులు నమ్ముకుంటారు. అందుకే నాగోబా జాతరను గిరిజనులంతా ఉమ్మడిగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 2024 ఫిబ్రవరి 9 పుష్యమాసం అమావాస్య అర్ధరాత్రి నాగదేవతకి పవిత్ర గోదావరి నది జలాభిషేకంతో జాతర ప్రారంభమవుతుంది. అసలు జాతర ఎప్పటి నుంచి ప్రారంభమైంది, దీని చరిత్ర ఏంటో తెలుసుకుందాం రండి. మరి క్రీస్తుపూర్వం 740 కేస్లాపూర్ పడియేరు శేషసాయి అనే నాగభక్తుడు ఉండేవాడు. నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్ళాడు. నాగలోకం ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకున్నారు. నిరుత్సాహంతో వెనుతిరిగిన శేషసాయి పొరపాటున నాగలోకం ద్వారాలను తాకాడు. తన ద్వారాలను సామాన్య మానవుడు తాకిన విషయం తెలుసుకున్న నాగరాజు కోపంతో రగిలిపోతాడు. అప్పటి నుంచి ప్రాణభయంతో వణికిపోయిన శేషసాయి తనకు తెలిసిన పురోహితుణ్ణి కలిసి నాగదేవతను శాంతింపజేసే మార్గాన్ని చెప్పమన్నాడు. 7 కడవల ఆవు పాలతో పాటు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లము, పెసరపప్పు తదితర 7 రకాల నైవేద్యాలు సమర్పించి 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి జలాలు తీసుకువచ్చి నాగరాజుకు అభిషేకం చేశాడు. భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్లో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ స్థలమే నాగోబాగా ప్రసిద్ధికెక్కింది. అప్పటి నుంచి ఏటా నాగరాజు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు గిరిజన పుత్రులు. ఈ జాతరలో మట్టి కుండలకు చాలా ప్రత్యేకం. ఈ జాతరకు గుగ్గిల వంశీయులు మాత్రమే కుండలు తయారు చేస్తారు. ఇది కూడా ఆచారంలో భాగమే. గుగ్గిల వంశీయులకు మేస్రం వంశీయుల మధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మేస్రం వంశీయులు గుగ్గిల వంశీయుల వద్దకు వెళ్లి కుండల తయారీ చేయమని చెప్తారు. వంటల కోసం పెద్ద కుండలు, కాగులు, వాటిపై మూతలు పెట్టే పాత్రలు, నీటి కుండలను కలిపి సుమారు 130కి పైగా కుండలను తయారీకి ఆర్డర్ ఇస్తారు. మేస్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగా జలాన్ని తీసుకురావడమే కాకుండా వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు. నాగోబా జాతరలో బేటింగ్ కియావల్ అనే సాంప్రదాయం చాలా ప్రత్యేకం. మేస్రం వంశీయుల్లో వివాహమైన నూతన వధూవరులను కేస్లాపూర్లో నాగోబా దేవుని వద్దకు తీసుకువెళ్తారు. దేవునికి పరిచయం చేసిన ఆమెతో ప్రత్యేక పూజలు చేయిస్తారు. దీన్నే బేటింగ్ కియావల్ అంటారు. ఎప్పటి వరకైతే మేస్రం తెగువ వధువు ఈ పరిచయ వేదికల్లో పాల్గొందో అప్పటి వరకు వారు నాగోబాని చూడడం, పూజ చేయడం నిషేధం. వధువులు 2 చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగును ధరిస్తారు. పూజ కార్యక్రమానికి ముందు నాగోబాకి పరిచయం చేస్తారు. అప్పటి నుంచి వాళ్ళు ఆ కుటుంబంలో పూర్తి స్థాయిలో భాగం అయినట్టుగా భావిస్తారు. ఈ జాతరలో అల్లులకు కూడా నజరాన కూడా ఉంటుంది. నాగోబా పూజ అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయులు అల్లులకు పెద్దపీట వేస్తారు. అల్లులు మట్టిని కాళ్ళతో తొక్కి మెత్తగా చేసి కూతుళ్లకు ఆ మట్టితో పుట్టను మెత్తి మొక్కులు తీర్చుకోమంటారు. అల్లుళ్ళు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరాన అందజేయడం సాంప్రదాయంగా వస్తుంది.